అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు. రేపే వ్రతం కాబట్టి ముందు రోజే అన్నీ రెడీ చేసుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి భక్షాలు చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. అది కూడా గోధుమ పిండితో చాలా హెల్దీగా, చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్తో కొలిచి వేస్తున్నాను పిండిని. ఇప్పుడు పిండిలో కొంచెం వాటర్ పోసి పిండిని బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంకా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకుంటే భక్షాలు చాలా మెత్తగా వస్తాయి. పిండిని కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కుక్కర్లో 1.5 గ్లాస్ శనగపప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత అందులో ఉన్న ఆవిరి మొత్తం బయటపోయిన తర్వాత పప్పు గుత్తితో ఆ పప్పుని మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన తర్వాత స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి 1/2 కేజీ బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసి కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత పాకం వచ్చిన తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసి కలుపుకొని శనగపప్పుని బెల్లం పాకంలో వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ పప్పు లూజ్గా ఉండొద్దు, కొంచెం గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకొని అరిటాకు మీద నెయ్యి రాసుకొని పిండి ముద్దని కొంచెం ఒత్తుకొని పూర్ణం బూరెని వేసుకొని ఒత్తుకొని పెనం మీద వేసిన తర్వాత 2 వైపులా నెయ్యి పోసుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ భక్షాలు అంతే, అన్ని భక్షాలు ఈ విధంగానే చేసుకోవాలి. మైదా పిండి కంటే గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీ, ఆరోగ్యానికి చాలా మృదువుగా ఉండే గోధుమ పిండి భక్షాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.